హాయ్ వేవర్స్, ఒక చిన్న స్టోరీ మీకు చెప్తానండి. చూడండి, ఇది విన్న తర్వాత మీరు మీ పేరెంట్స్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ సెంటిమెంట్స్‌ని, వాళ్ళు వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు 70 ఇయర్స్ ఒక పర్సన్ నాకు కాల్ చేసి, "నాకు మందులు కావాలండి మంచి ఎరెక్షన్ రావడానికి. నేను రతి క్రీడలో పాల్గొనాలి" అని చెప్పారు. నేను ఓకే అని అతనితో మొత్తము డీటెయిల్స్ తీసుకొని అతనికి మెడిసిన్ పంపించాను. ఆ మెడిసిన్ అక్కడ పోగానే వాళ్ళ అబ్బాయి ఆ మెడిసిన్ రిటర్న్ చేయించాడు. ఏమన్నాడంటే, "ఈయనకి ఏం అవసరం ఇప్పుడు ఈ ఏజ్‌లో? ఇది అవసరమా? ఏమైనా అయిపోతే ఎవరు రెస్పాన్సిబుల్?" అది ఇది అని చాలా రూడ్‌గా మాట్లాడి అతను నాతోని రిక్వెస్ట్ చేసి, "ఇమ్మీడియేట్‌లీ మీరు నంబరు బ్లాక్ చేసేయండి" అది ఇది అని చెప్పాడు. నేను చేసేసాను. ఓకే, సరే పర్వాలేదని ఆ మెడిసిన్ మా దగ్గర రిటర్న్ వచ్చేసింది. తర్వాత వాళ్ళ నాన్న అంటే మీరు అదే చూడండి, ఎంత అతను ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ కాల్ చేసి, మళ్ళీ ఫోన్ చేసి, నాకొక లెటర్ రాసి, నాకు నాకు అంటే ఆ మెడిసిన్ పంపియండి, మా అబ్బాయి ఇలా చేశాడు, నేను అతని తరపున క్షమాపణ చెప్తాను, అది అది అని చెప్పి నాతోని మళ్ళీ ఆ మెడిసిన్ తెప్పించారు. మీరు మీ పేరెంట్స్‌ని రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ నాన్న అంటే ఓల్డ్ ఏజ్ అయిపోయారని వదిలేయడం గాదు. వాళ్ళని అడగండి. క్వాలిఫైడ్ డాక్టర్, ఇప్పుడు నేను క్వాలిఫైడ్ ఎండీ యునానీ డాక్టర్ నాతోని తీసుకున్న తర్వాత ఏమి ప్రాబ్లమ్ ఉండదు. అలాంటివి ఏందంటే మీరు మీ పేరెంట్స్‌ని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి. మేము వాళ్ళకి గూడా అంటే హల్వా లాంటి మెడిసిన్స్, ఇలాంటి క్యాప్సూల్స్, ఇలాంటి టాబ్లెట్స్, ఇలాంటి ఆయిలు అలాగే కిట్ పంపిస్తాం. ఇవి సేఫ్ మెడిసిన్స్, ఫుడ్ సప్లిమెంట్స్, నథింగ్ టు వరీ.